హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ముందుగా మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ అయితే చేస్తున్నామండి. ఒక రివ్యూ సమీక్ష అయితే చేస్తున్నాం. అదేదో కాదు, మీరందరూ నిన్న వీడియో ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో అండి. ఇందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయంలో ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నవి, ఎన్ని మిగులు పోస్టులు ఉన్నవి, దానికి సంబంధించి చాలామంది ఆస్పిరెంట్స్ అయితే నిన్నటి నుంచి పలు ప్రశ్నలు సంధించారండి. దాని మీద ఒక పూర్తి అవగాహన, ఒక రివ్యూ, ఒక సమీక్ష అయితే బాగుంటుంది మనం అర్థం చేసుకోవడానికి. ఇంకా దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడం ద్వారా మాకు ఒక అవగాహన వస్తుందని చాలామంది ఆస్పిరెంట్స్ అడిగారు. కాబట్టి నేను కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇది నా వ్యక్తిగతమైందనండి. ఇది ఎవరికి సంబంధించింది కాదు, మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికే ఈ డేటా అయితే నేను కలెక్ట్ చేశాను. మీరు ప్రిపేర్ అవుతారు అనే ఉద్దేశంతో ఈ యొక్క నేను కలెక్ట్ చేసినటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తానండి. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే జైదేవ్ అకాడమీ మీకు ఎప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ విత్ ఎవిడెన్స్తో ఇస్తుంది. కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మీకు ఒక అవగతమైతే అవుతుంది. కాబట్టి మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే చూడండి, గ్రామ వార్డు సచివాలయం 2025. చాలామంది ఆస్పిరెంట్స్ అయితే ఇంకా నోటిఫికేషన్ ఉండకపోవచ్చాం సార్, గ్రామ వార్డు సచివాలయంలో రేషనలైజేషన్ అనేది జరుగుతుంది, తద్వారా 2 సచివాలయంలో కలిపి ఒక సచివాలయం మెర్జ్ చేస్తున్నారు సార్, ఇంకా పోస్టులు ఉండవేమో సార్ అని చాలామంది ప్రశ్నించారండి. దానికి నిన్న కొంత సమాధానం చెప్పాను. ఈరోజైతే డీటెయిల్డ్గా మీకు ఒక ఆన్సర్ అయితే ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే మన ఆస్పిరెంట్స్ దాని మీద పూర్తి అవగాహన లేదు. కాబట్టి ఒకసారి మనం మొత్తం గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకోవడం ద్వారా మీకు ఒక అవగాహన వస్తుంది క్రొత్త వారికి అయితే అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో మళ్ళీ మీకు అందిస్తున్నానండి. మెర్జ్ చేస్తున్నమాట వాస్తవమే, నిన్న కూడా నేను చెప్పాను. అయితే కొన్ని పోస్టులు అయితే వ్యాకెన్సీస్ రావడానికి, ఖాళీలు రావడానికి అవకాశం ఉందండి. అలాగే రానున్న 2-3 సంవత్సరాల్లో కనుక చూసినట్లయితే పంచాయతీరాజ్ వ్యవస్థలో చాలా వ్యాకెన్సీస్ వస్తాయండి. అంటే రిటైర్మెంట్ల ద్వారా చాలా వ్యాకెన్సీస్ వచ్చే అవకాశం ఉంది. ఇక 2032కి అయితే చాలా వరకు పంచాయతీరాజులో వ్యాకెన్సీస్ ఉంటవి. ఇంకా మనం చూసినట్టయితే 2-3 ఏళ్ళలోనే ఎక్కువ వ్యాకెన్సీస్ వస్తున్నాయండి. అదేమిటో మనం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మరొకసారి మనం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. ఇక మన వీడియోలో కనుక వెళ్ళినట్టయితే చూడండి, మనం మొదటి నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాము. దానికి సంబంధించిందంటే ఒక వీడియోలో కాంప్రహెన్సివ్గా కనుక మీకు అందిస్తే దీని మీద మీకు ఒక ఐడియా వస్తుంది, మీరే డెసిజన్ తీసుకుంటారు. చూడండి, గవర్నమెంట్ ఏం చెప్తుంది, పంచాయతీ రాజులో ఇక ఏటా పదోన్నతులు, దానిలో భాగంగానే ఈ మధ్యనే అంటే ఈ 2-3 రోజుల్లోనే గవర్నమెంట్ కొన్ని జిల్లాల్లో ప్రమోషన్స్ ఇస్తుంది. పంచాయతీ సెక్రటరీలకి ప్రమోషన్స్, గ్రేడ్ 4 వాళ్ళకి, గ్రేడ్ 3, గ్రేడ్ 5 సెక్రటరీలకి గ్రేడ్ 4లు కొన్ని జిల్లాల్లో కూడా ఆల్రెడీ ప్రమోషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రమోషన్స్ ఎలా వస్తాయి అంటే పైనున్న క్యాడర్లో కనుక ప్రమోషన్ ద్వారా వెళ్ళటం, రిటైర్మెంట్ అవ్వడం, తద్వారా ఆ వ్యాకెన్సీస్ని క్రింద ఉన్న వాళ్ళతో ప్రమోట్ చేయటం ద్వారా వాటిని ఫిల్ చేస్తారని మనందరికీ తెలుసు. కాబట్టి ఈ 2-3 రోజుల్లోనే ప్రమోషన్స్ కూడా కదిలిని. ఏమని ఇక్కడ చెప్పుకున్న పంచాయతీరాజులో ఇక ఏటా పదోన్నతులు అంటే పంచాయతీరాజులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అలాగే గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వీళ్ళందరినీ ఈ పంచాయతీరాజులో చక్కగా మెర్జ్ చేస్తున్నారు, ప్రమోషన్స్ ఇస్తున్నారు. తద్వారా క్రింది స్థాయిలో వ్యాకెన్సీస్ ఏర్పడడానికి ఎలా అవకాశం ఉంది, ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అని నేను ఇక్కడ మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీటితో క్లిప్పింగ్స్తో చూడండి. అలాగే దానికి సంబంధించినటువంటి ఫుల్ డేటా కూడా మీకు నేను ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తాను, చూద్దురుగానే 33,000 వ్యాకెన్సీస్ ఉన్నాయని గతంలో మనం చెప్పుకున్నాం. ఆ డేటా కూడా మీకు విత్ ఫిగర్స్ మీకు అందిస్తా. చూడండి, ఇక్కడ
రిటైర్మెంట్ ముందే డిపిసిల ఏర్పాటు, ఉద్యోగుల్లో పదోన్నతి భరోసాకు చర్యలు, కమిషనరేట్ పరిధిలో సంస్కరణలకు శ్రీకారం. మన డైనమిక్ ఆఫీసర్ శ్రీ కృష్ణతేజ గారు అయితే ఈ విషయాల్లో చాలా ఫాస్ట్గా ప్రమోషన్స్ అన్ని జిల్లాల్లో ఇవ్వమని అల్టిమేటం కూడా ఇచ్చారనమాట. తద్వారా ఈ ప్రమోషన్స్ అనేవి కదిలినవి. కాబట్టి మనకు ఖచ్చితంగా వేకెన్సీస్ అనేవి ఎరైజ్ అవుతాయి. ఎలా చూడండి, పంచాయతీరాజ్ శాఖలో ఏటా ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ ఒక ప్రహసనంగా మారుతుంది. వైపు ఉద్యోగుల రిటైర్మెంట్లతో ఖాళీలు ఏర్పడి పదోన్నతులతో అర్హత కలిగిన వారు ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి పదోన్నతులు కల్పించకపోవడంపై ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. అలాగే మొత్తం చెప్తే మీకు లేట్ అవ్వచ్చు. చూడండి, ఆయా విభాగాల్లో రిటైర్మెంట్ ద్వారా ఏర్పడిన ఖాళీలను ఏటికాయేడే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్ పరిధిలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారు తాజాగా ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా పదోన్నతులపై ప్రత్యేక చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా ఆయా విభాగాల్లో ఏటా ఖాళీలయ్యే పోస్టులను బట్టి ఉద్యోగుల రిటైర్మెంట్ అయ్యే ముందే డిపిసి ఏర్పాటు చేస్తారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఇదంతా ఎందుకు చదివానంటే మీకు తెలియాలి. 2-3 సంవత్సరాలే పంచాయతీరాజులో ఎక్కువ ఖాళీలు అయితే ఏర్పడతాయి. తద్వారా ముందే గుర్తించి వాటిని ఫిల్ చేయడానికైతే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. పంచాయతీరాజ్ అంటే ఎక్కువగా క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ఎక్కువ ప్రభావవంతమైనటువంటి శాఖ ఏదంటే పంచాయతీరాజ్. ప్రజలకి ముఖ్యంగా కావలసినటువంటి అన్ని అవసరాలను సమకూర్చేది పంచాయతీరాజ్. కాబట్టి ఆ వ్యవస్థ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసే పని. కాబట్టి ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉంటే పని భారం పెరగడం, అక్కడ ఎక్కువగా అపసవ్యతలు అనేది ఏర్పడి ప్రజలకి సకాలంలో ఈ యొక్క ఏవైతే అవసరతలో తీర్చలేరు. కాబట్టి ఇమీడియట్గా ఈ యొక్క పోస్టులను ఫిల్ చేయాలని మన డైనమిక్ ఆఫీసర్ శ్రీ కృష్ణతేజ గారు కూడా ఈ యొక్క చర్యలకు ఉపక్రమించారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదిగోండి, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, రేషనలైజేషన్, క్రమబద్ధీకరణ ఇలాంటివన్నీ వాడుకుంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ యొక్క క్లిప్పింగ్ చూడండి. ఈ యొక్క హేతుబద్ధీకరణ అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఒకటి మల్టీపర్పస్ ఫంక్షనరీస్, అలాగే టెక్నికల్ ఫంక్షనరీస్, ఇంకా 3వ విభాగంలో వచ్చేసరికి యాస్పిరేషనల్ సెక్రటరీస్గా 3 విభాగాలుగా చేయాలి. ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి ఉద్యోగుల్ని 3 విభాగాలుగా విభజించాలని కూటమి ప్రభుత్వం అయితే కొంత ప్రకటన చేసి ఉందండి. అది కూడా ఇప్పుడు చర్యల రూపంలో రావడానికి ఇంకా కొన్ని రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీని ద్వారా ఏం తేలిందంటే, యాస్పిరేషనల్ సెక్రటరీస్ 3వ విభాగంగా చూసినట్టయితే ఇందులో గనక టెక్నికల్ ఎంప్లాయీస్ ఉంటారు. ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం టెక్నికల్ బీటెక్, ఎంటెక్ చేసి టెక్నికల్ నాలెడ్జ్ ఉందో వాళ్ళ యొక్క సర్వీసుల్ని రియల్ టైం గవర్నెన్స్కి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉపయోగించుకోవచ్చు. ఇంకా డ్రోన్ టెక్నాలజీ కూడా గ్రామాల్లో కావాల్సినటువంటి టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేయడానికి యాస్పిరేషనల్ సెక్రటరీస్ను కూడా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం తలంచిందండి. కాబట్టి ఈ యొక్క యాస్పిరేషనల్ సెక్రటరీస్ కనుక చూసినట్టయితే నిన్న చెప్పాను నేను, సచివాలయంలో పనిచేస్తున్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్స్, టెక్నికల్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో, నేను అది మీకు ఇంకా డీటెయిల్డ్గా ఉందండి, నేను చూపెడతాను. అది ఆ టెక్నికల్ ఫంక్షనరీస్ని ఇక్కడ 15,000 మంది దాకా గుర్తించారు. వీళ్ళ యొక్క సర్వీస్ కూడా ఉపయోగించుకుంటారు. అయితే అక్కడ ఎక్సెస్ అయిందిగా సార్, 15,000 మంది ఎక్కువయ్యారు కదా సార్, మరి ఇంకా పోస్టులు ఉండవేమో సార్ అని మీరు అనుకోవచ్చు. అయితే అది టెక్నికల్ ఫంక్షనరీస్లో ఎక్కువైనాయి. మల్టీపర్పస్లోకి వచ్చేసరికి ఎవరున్నారు, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, అలాగే డిజిటల్ అసిస్టెంట్, మరి వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీసులు, ఇవి వచ్చేసరికి మల్టీపర్పస్ ఫంక్షనరీస్. ఇందులో వ్యాకెన్సీస్ అలాగే ఉన్నవి. ఇంకా రానున్న కాలంలో కూడా వీటిని ఫిల్ చేసేట అవకాశం ఉంది. ఇది మీకోసం అయితే కొంత మ్యాటర్ అయితే కలెక్ట్ చేశాను. దీన్ని కూడా ఇది యాక్యురేట్గా అప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క సమాచారం అండి. చూడండి, గ్రామ వార్డు సచివాలయం రేషనలైజేషన్ 3 కేటగిరీలుగా సచివాలయాల విభజన, కనీసం 2,500 మందికి ఒక గ్రామ వార్డు సచివాలయం ఉండాలి.
ఇందులో మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్గా ఉద్యోగుల్ని డివైడ్ చేయాలి. గ్రామాల్లో టెక్నాలజీ ప్రమోషన్కు యాస్పిరేషనల్ సెక్రటరీని నియమిస్తారు. కొత్త ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. తన ఫోటో లేకుండా సరే. ఇది చూడండి, ఇక్కడ మీకు తెలుసు జనరల్గా కనుక చూసినట్లయితే ఈ రేషనలైజ్ ప్రక్రియలో డేటా మొత్తం మనకు ఇక్కడ వచ్చేసిందండి. చూడండి, 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు మన రాష్ట్రంలో నియమించడం జరిగింది. వీటిలో 127,175 మంది ఫంక్షనరీస్ అయితే పనిచేస్తున్నారు. ప్రతి సచివాలయంలో కనుక చూసినట్టయితే 10 మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగాన్ని డిజైన్ చేశారు. ఫస్ట్లో గ్రామ వార్డు సచివాలయం వచ్చేసరికి 11 మంది, అలాగే వార్డు సచివాలయంలో 10 మంది ఈ యొక్క ఫంక్షనరీస్ ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చేసరికి కొన్ని సచివాలయాలు వచ్చేసరికి 4 ఉన్నారు, కొన్నిట్లో 5 ఉన్నారు, కొన్నిట్లో 6 ఉన్నారు, కొన్నిట్లో 11 మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇంబ్యాలెన్స్గా ఉందన్నమాట. కొన్నిట్లో ఎక్కువ ఉన్నారు, కొన్నిట్లో తక్కువ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్కేర్సిటీని గమనించి వీటిని రేషనలైజ్ చేయాలి. అంటే ఎంత రేషనలైజ్ చేయాలి? కనీసము ప్రతి సచివాలయానికి 8 మంది ఉండే విధంగా డిజైన్ చేయమని ప్రభుత్వం తలంచిందనమాట. అందుకని ఈ యొక్క మల్టీపర్పస్ టెక్నికల్ వాళ్ళని ఎలా చేయాలనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా మీకు ఇది మీరు చదువుకుంటారని నేను ఇక్కడ మీకు ఇస్తానండి. అదైతే డ్రాఫ్ట్ కూడా ఉంది, నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ 15,000 మంది అన్నారు. సెక్రటరీ స్టాఫ్ అదనంగా ఉంటారు. వీళ్ళ సాంకేతికంగా అవగాహన ఉన్నవారిని శిక్షణ ఇచ్చి యాస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని సీఎం సూచించారు. ఇది ఇక నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఇవి దీనికి సంబంధించినటువంటి సమాచారం ఒకసారి చూడండి. ఇక నేను డైరెక్ట్గా డ్రాఫ్ట్లోకి వెళ్తున్నానండి. డ్రాఫ్ట్లో కనుక చూసినట్టయితే మీకు ఇక్కడ అవగతమవుతుందన్నమాట. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ అనేది వర్క్ అడ్జస్ట్ మీద, రేషనలైజేషన్ మీద ఇవ్వటం అనేది జరిగిందండి. తద్వారా ఈ యొక్క సమాచారం అనేది మీకోసం అవగాహన అవ్వటం కోసం అయితే నేను మీకు అందిస్తున్నా. మీరందరూ పూర్తి సమాచారం ఇవ్వండి సార్ అని అడిగారు కాబట్టి ఈ యొక్క సమాచారం మీకు అందిస్తుంది. చూడండి, గవర్నమెంటు 15,404 విలేజ్ వార్డు సెక్రటరీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో 10,961 విలేజ్ సెక్రటేరియట్స్, అలాగే 4,043 వార్డు సెక్రటరీస్ని ఏర్పాటు చేయడం అనేది తెలుసు. ఇప్పుడు ప్రతి విలేజ్ సెక్రటేరియట్లో ఉండే స్టాఫ్ ఎంతమంది ఉంటారండి అనేది ఇదిగోండి 11 మంది ఉంటారు అనేది మనందరికి తెలిసిన విషయం. ఇదిగోండి 11 మంది ఉంటారు. ఇదిగోండి ఇవన్నీ డిజిటల్ వెల్ఫేర్, విలేజ్ సర్వే, ఇంజనీరింగ్, మహిళా పోలీసు వీళ్ళంతా వచ్చేసరికి విలేజ్ సెక్రటేరియట్లో ఉండేవాళ్ళు అనమాట 11 మంది. అలాగే వార్డు సెక్రటేరియట్స్లో వచ్చేసరికి 10 మంది ఉంటారు. అయితే మనం ఇక్కడ డిస్కస్ చేసుకునే అంశం ఏంటంటే స్టేట్ వైడ్గా ఎన్ని వ్యాకెన్సీస్ అనేవి ఉన్నవి అనేది ఇంపార్టెంట్. అది చాలామంది నన్ను అడిగారు, అసలు వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయండి, మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందని అడిగారండి. కాబట్టి చూడండి, వార్డు సెక్రటేరియట్స్ ఎన్నండి, ఇది గవర్నమెంట్ డ్రాఫ్ట్ ఇచ్చిందనమాట, 4,043. అలాగే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ స్టాఫ్ ప్యాటర్న్ అంటే 40,631 మంది ఉండాలి. అందులో ఎంతమంది వర్క్ చేస్తున్నారు అంటే 32,406 మంది వార్డు సెక్రటరీలు ప్రజెంట్ ఉన్నారు. అయితే 8,225 వ్యాకెన్సీస్ అనేది పర్సెంటేజ్ ఇదండి. అలాగే విలేజ్ సెక్రటేరియట్ చూస్తే 10,961 ఉందనుకున్నాం. ఇక్కడ 1,20,571 మంది వర్క్ చేయాలి. అయితే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 94,972 మంది ఉన్నారు. ఇక వ్యాకెంట్ పోస్ట్ నుండి 25,599, ఇది 21% ఉందండి. మొత్తం కనుక చూస్తే 33,824 వ్యాకెన్సీస్ అయితే ఉన్నవి అనేసి డ్రాఫ్ట్ అయితే చెప్తుంది. మీరు చూడండి ఇక్కడ 33,820. ఇంకా వీటి సంఖ్య కూడా పెరిగింది. టోటల్లో వచ్చేసరికి 20.9 అంటే 21% వ్యాకెన్సీస్ అయితే ఒక గ్రామ వార్డు సచివాలయం ఉందనేసి ఈ డ్రాఫ్ట్ ప్రకారం తెలియజేస్తుంది. మీ యొక్క డౌట్స్, అసలు వ్యాకెన్సీస్ ఉన్నాయా లేవా చాలామంది అడిగారు కాబట్టి మీకోసం అయితే ఈ సమాచారాన్ని ఇచ్చానండి. ఒకసారి చూడండి, మీరు ప్రిపేర్ అవుతారు అనే ఉద్దేశంతోనే ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాను. ఇక ఇక్కడ కనుక చూసినట్టయితే
డిస్టిక్ వైజ్ వ్యాకెన్సీస్ పొజిషన్ వార్డ్ సెక్రటరీస్. అసలు డిస్టిక్ వైజ్ ఎన్ని ఉన్నవి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే టైం సరిపోదు కాబట్టి ఇది మీరు చూస్తూ ఉండండి. ఒకసారి చూస్తే మీకు అర్థమైంది. ఫస్ట్ నేను చెప్తాను. ఇదిగోండి ఎన్టీఆర్ డిస్టిక్లో వచ్చేసరికి సెక్రటేరియట్స్ ఎన్ని ఉండే 331. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉండాలి 3321. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అంటే 2412 మంది ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. వ్యాకెన్సీస్ వచ్చేసరికి 909 ఉన్నాయి అన్నమాట. మొత్తం 27.37 ఖాళీలు అయితే ఉన్నవి. ఇవన్నీ అన్ని డిస్టిక్లో ఉన్నటువంటి వ్యాకెన్సీస్ అన్నమాట. ఇవన్నీ వ్యాకెన్సీస్. ఒకసారి మీ డిస్ట్రిక్ట్స్లో మీరు పరిశీలించుకోండి. మీకు అవగాహన నిమిత్తం అయితే నేను ఇవి మీకు అందిస్తున్నాను. దయచేసి క్లెయిమ్ చేయొద్దు. మీరు గవర్నమెంటు తన యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ అవసరమైన పోస్టులు ఇందులో చాలా ఉన్నవి. తప్పక నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. కొన్ని అయితే ఎక్సెస్ ఉండమాట వాస్తవమే. వాటిని వేరే విధంగా ఉపయోగించుకుంటారు. ఈ యొక్క సందర్భాన్ని బట్టి మీరు నోటిఫికేషన్ రావు అని అనుకోవద్దు. ఇక ఇక్కడ కూడా చూడండి. ఇదిగోండి ఇవన్నీ వ్యాకెన్సీస్ ఏనండి. ఎన్ని వ్యాకెన్సీస్ ఒక్కసారి చూడండి మీరు. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ మీకోసమే నేను కలెక్ట్ చేసే. చాలామంది అయితే అసలు ఖాళీలు లేవు సార్ అనేసి వాదిస్తున్నారు. కాబట్టి మీరు చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి మీకైతే ఇవన్నీ నేను విత్ ఎవిడెన్స్తో మీకైతే అందిస్తున్నాను. మీరు ప్రిపేర్ అవుతారు. ఇదిగోండి ఇదంతా దీనికి సంబంధించినటువంటి ఇదండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉంది సెక్రటేరియట్స్ కనుక చూస్తే 15,004 సెక్రటేరియట్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గ్రామ వార్డు సచివాలయం. వాటిల్లో కనుక చూస్తే ప్రజెంట్ ఇప్పుడు 257 గ్రామ వార్డు సచివాలయాల్లో కేవలం 5 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అలాగే 634 సెక్రటేరియట్స్లో 6, 1452లో 7, అలాగే 2405లో 8 మంది చేస్తున్నారు. ఇక మిగతా వచ్చేసరికి ఈ విధంగా ఉన్నవి. బాగానే ఉంది. గవర్నమెంట్ గుర్తించి ఇక్కడ చూడండి మరీ తక్కువగా ఉన్నాయి, ఇక్కడైతే కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఇంబ్యాలెన్స్ని సరిచేయడానికి ప్రతి వార్డు మరియు గ్రామ సచివాలయంలో కనీసం 8 మంది ఎంప్లాయీస్ ఉండే విధంగా చర్యలు తీసుకోమన్నారు. ఇట్లా వర్క్ అడ్జస్ట్మెంట్ చర్యలు తీసుకోమన్నారు. తద్వారా దీన్ని వచ్చేసరికి నేను ఏమని చెప్పుకున్నాం, మల్టీపర్పస్ ఫంక్షనరీస్ వచ్చేసరికి ఏమో జనాభా ప్రతిపాదన తీసుకోమన్నారు. అలాగే ఆ యొక్క టెక్నికల్ ఫంక్షనరీస్ వచ్చేసరికి 2 సచివాలయాల్ని మెర్జ్ చేయటం ద్వారా ఒకళ్ళని చేయమన్నారు. ఇక్కడ టెక్నికల్ వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ 15,000 మంది ఎక్సెస్ వస్తారు. మరి మల్టీపర్పస్ వచ్చేసరికి ఇక్కడ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వీటిల్లో ఎక్కువ వ్యాకెన్సీస్ రావడానికి అవకాశం అయితే ఉంది అని నేను నా యొక్క అభిప్రాయం అండి. అది కేవలం నా అభిప్రాయమే. తర్వాత గవర్నమెంటు తీసుకునేటువంటి అది వార్డు సెక్రటేరియట్స్. ఇది వార్డు సెక్రటరీలు 5 మంది పనిచేసేటువంటి వార్డులు ఎన్ని ఉండే 6 చేసేవాళ్ళు 234 ఇట్లా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ మీకు అవగాహన నిమిత్తం మీకైతే నేను అందిస్తున్నాను. ఇక్కడ ఇవ్వండి ఇవి విలేజ్ సెక్రటేరియట్లో ఉండేటటువంటి డెసిగ్నేషన్స్ 7 ఉన్నారు. వీళ్ళతో పాటు కనుక చూస్తే ఇంకా చూడండి విలేజ్ సెక్రటేరియట్లో ఇంకెవరున్నారు, ఇది ఎక్సెప్ట్ అని ఒక మాట వాడారు చూడండి. వీళ్ళు తప్ప వీళ్ళల్లో ఎవరైనా 8 మంది మించి వీళ్ళు ఉండి వీళ్ళు ఎవరండి అగ్రికల్చరు, హార్టికల్చర్, సెరికల్చరు ఆర్ ఫిషరీసు, ఏఎన్ఎం, ఎనర్జీ అసిస్టెంట్ వీళ్ళు 4 లేకపోతే 5 ఉన్నారనుకోండి. ప్లస్ వీళ్ళ 3 ఇక్కడి నుంచి వీళ్ళలో తీసుకోమంటారు. మిగతా వాళ్ళని వేరే సచివాలయానికి ట్రాన్స్ఫర్ చేయమంటారు. అది మండల స్థాయిలో, డివిజనల్ స్థాయిలో, జిల్లా స్థాయిలో చేసుకోమని చెప్తున్నటువంటి ఆర్డర్స్ అనమాట ఇది. కాబట్టి గవర్నమెంటు యొక్క గ్రామ వార్డు సచివాలయం మీద ఇదిగోండి ఇవన్నీ ఆర్డర్సే. ఒకసారి చదువుకోండి, పాస్ చేసుకొని చదువుకుంటే మనకి వీడియో ఎక్కువ లెంత్ కాకుండా ఉండటం కోసం నేనైతే ఇవన్నీ మీకు అందిస్తున్నాను. ఇంకా మనం చూడాల్సింది, మాట్లాడుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఇదిగో మినిమం 8 మంది ఎంప్లాయీస్ అనేది ప్రతి వార్డు మరియు విలేజ్ సెక్రటేరియట్లో ఉండేట్టుగా చర్యలు తీసుకోమని చెప్తున్నటువంటి ఆర్డర్స్ అన్నమాట ఇవి కలెక్టర్స్కి. ఇది డ్రాఫ్ట్ మనం చెప్పొచ్చండి. ఈ డ్రాఫ్ట్ ప్రకారం
మీకు ఒక ఐడియా అయితే వచ్చింది. మీకు ఎక్కడెక్కడైతే డౌట్ ఉందో చూసుకోండి. అలాగే ఇక్కడ కానీ చూసినట్టయితే కాంపన్సేటరీ గ్రౌండ్ కింద 33,427 ఉద్యోగాలు అయితే ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. వీటిల్లో మొన్న ఈ మధ్య వచ్చేసరికి కాంపెన్సేటరీ గ్రౌండ్స్లో అంటే కోవిడ్లో చనిపోయిన వాళ్ళు, ప్రమాదవశాత్తు ఆర్టీసీలో చనిపోయిన వాళ్ళ పిల్లలకు వచ్చేసరికి కొన్ని జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఇక్కడ గెజెట్ ఇచ్చారండి. అది కూడా మీకోసం ఒకసారి మీకు అవగాహన నిమిత్తం గెజెట్ కూడా చూపిస్తున్నా చూడండి. అప్పటికే క్వాలిఫికేషన్స్ కూడా ఇందులో ఇచ్చారండి మీకు. ఇదిగో ఈ డిపార్ట్మెంట్స్లో ఖాళీలైన వీళ్ళకి వచ్చేసరికి 1488 అపాయింట్మెంట్స్ అయితే ఇచ్చారండి. ఇంకా 1149 పెండింగ్లో ఉన్నాయి అప్పటికి. ఇవ్వండి ఇక్కడ ఏవేం పోస్టులు ఉన్నవి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి అప్పట్లో ఇదిగోండి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 182, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 734. అప్పటికి ఇవి వచ్చేసరికి ముందు అనమాట. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 543, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్. ఇదిగోండి ఇవన్నీ క్వాలిఫికేషన్స్ పక్కన మీరు పాస్ చేసి చూసుకోండి. హార్టికల్చర్ అసిస్టెంట్ 1005, సెరికల్చర్ అసిస్టెంట్ 24, వెటర్నరీ అసిస్టెంట్ 4765. అందులో 1900 పోస్టులు మన ఫిల్అప్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ అసిస్టెంట్ 982, విఆర్ఓ 112, విలేజ్ సర్వేరు 1027, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 225, ఇక్కడ 225 అక్కడ 182 కలుపుకోవచ్చు. వార్డు ప్లానింగ్ రెగ్యులేషను 479, ఇవి వార్డు వెల్ఫేరు 167. అలాగే వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ 477, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ 371, మహిళా పోలీసు 1092, ఏఎన్ఎం అలాగే వార్డు హెల్త్ సెక్రటరీ 90. మొత్తం వచ్చేసరికి ఇక్కడ 13,026 డైరెక్ట్గా కనపడుతుంది. అలాగే మనం చూసినటువంటి ఈ యొక్క డ్రాఫ్ట్లో కనుక చూస్తే ఇక్కడ 33,000 పోస్టులు అయితే ఉన్నవి. ఇవి 33,000 పోస్టులు అయితే అన్ని జిల్లాల్లో కనుక చూసినట్టయితే ఉన్నది. ఇదిగోండి ఇది డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ అనమాట. గవర్నమెంటు తీసుకున్నటువంటి గైడ్ లైన్స్ ఇదిగోండి. నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీ వచ్చేసరికి 33,824 గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి పోస్టులు అనమాట. కాబట్టి ఎన్ని తీసేసినా కానీ ఇంకా కొన్ని పోస్టులు అనేవి మిగులుతాయి. వీటితో పాటుగా చాలామంది కొంతమంది ఉన్నత ఉద్యోగాలు వచ్చి రెసిగ్నేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే సాఫ్ట్వేర్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వీటి సంఖ్య అనేది ఈ రోజుగా పెరిగిందనమాట. ఒక 15,000 ఎక్సెస్ అయింది కదా సార్ అంటే ఇంకా చూసినట్టయితే 18,000 20,000 పోస్టులు కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాటిని అడ్జస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి ఇవి వ్యాకెన్సీస్, ప్రజెంట్ వ్యాకెన్సీస్ అయితే మనం చూడొచ్చండి. మీ అవగాహన నిమిత్తం ఇవన్నీ అయితే మీకు నేను అందించడం జరిగింది. మన జయదేవ్ అకాడమీ ద్వారా మీ అందరికీ ఎవరైతే గ్రామ వార్డు సచివాలయంలో వ్యాకెన్సీస్ లేవు సార్, ఇంకా రావు సార్, రేషనలైజ్ చేస్తున్నారు సార్ అంటున్నారో వారిని ఉద్దేశించి పర్ఫెక్ట్గా మాకు ఒక రివ్యూ ఇవ్వండి, దాని మీద పూర్తి అవగాహనగా మాకు ఒక వీడియో చేయండి అని చాలామంది అడిగారండి. కాబట్టి పోస్టులు అయితే ఉన్నవి. ఈ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా రేషనలైజ్ చేసిన తర్వాత హానరబుల్ సీఎం గారు ఏమంటున్నారంటే పర్ఫెక్ట్గా రేషనలైజ్ చేద్దాం, అవసరమైన మేరకి పోస్టులు తీద్దాం. ఈ యొక్క ప్రతి ఎంప్లాయీకి కొంతమందికి ఆ పని ఉంటుంది, కొంతమందికి పని తక్కువగా ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్ జాబ్ చార్ట్ అనేది నియమించి తయారు చేసి అందరూ మానవ వనరుల యొక్క పనిని సమర్థవంతంగా వినియోగించుకుందామని ఆనరబుల్ సీఎం గారు పలు దఫాలు జరిగిన సమీక్షల్లో కూడా తెలియచేశారు. కాబట్టి ఈ యొక్క రేషనలైజేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఏమేం పోస్టులు ఉంటాయి, ఏమి కావాలి అనేది ఆ తర్వాత వస్తుంది. కాబట్టి మీరు చాలామంది రేషనలైజేషన్ అయిపోతే ఇక పోస్టులు ఉండవు, గ్రామ వార్డు సచివాలయంలో ఇంకా ఏముండవు అనేసి ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పుడే నిర్ణయానికి రావద్దండి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద డ్రాఫ్ట్ చేసి సమర్థవంతంగా మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుందామనే ఉద్దేశంలో అయితే ఉంది. పెద్ద డిపార్ట్మెంట్ అయింది కాబట్టి ఉంది. ఆ తర్వాత పంచాయత్ సెక్రటరీస్ ఉంటాయి, వెల్ఫేర్ అసిస్టెంట్లు ఉంటాయి, డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసులు, అలాగే ఇంకా టెక్నికల్ సరికి ఏఎన్ఎం రిక్రూట్ చేయాలి,
ఇంకా మిగతా పోస్టులు అగ్రికల్చర్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్లు, హార్టికల్చర్ ఇవన్నీ గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో అవసరమైన ఉద్యోగాలే. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం కూడా దీని మీద ఫుల్ కమాండ్లో ఉంది. క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన పరిపాలన చేద్దామనే ఉద్దేశంలో ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే కన్సర్న్డ్ మన మినిస్టర్ గారు శ్రీ బాల వీరాంజనేయులు గారు, ఇంకా మన డైనమిక్ ఆఫీసరు కమిషనర్ గారు అంటే శ్రీ కృష్ణతేజ గారు కూడా క్షేత్రస్థాయిలో 1000 కళ్ళతో మానిటర్ చేస్తున్నారు. అవసరమైనటువంటి సిబ్బందిని ఖచ్చితంగా నియమించే అవకాశం ఉందని నా యొక్క అభిప్రాయం. కాబట్టి మీరు ఏ విధమైనటువంటి అసహనానికి లోను కాకుండా ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. మరొకసారి మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరైతే కొత్తగా మన జయదేవ అకాడమీస్ వస్తున్నారో మీకోసం తక్కువలో సర్వీస్ ఓరియంటెడ్గా ఈ మెటీరియల్ కూడా మన ఫ్యాకల్టీ తయారు చేశారండి. ఇవి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నవి. ఇవన్నీ బుక్స్ కూడా మీకు అందరికీ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ టెస్ట్ సిరీస్, ఇవన్నీ గ్రామ వార్డు సచివాలయానికి మన జయదేవ్ అకాడమీ ఒక రీసోర్స్ ఇన్స్టిట్యూట్గా ఉంది అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి మన యాస్పిరెంట్స్ కోసం అయితే మరొకసారి ఈ వీడియో చేసి మిమ్మల్ని అవేర్నెస్ చేస్తున్నాను. ప్రస్తుతం ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి డిపార్ట్మెంటల్ అడ్జస్ట్మెంట్స్ అనేవి మీకు వివరంగా ఇస్తున్నాను. సెక్రటరీస్ వచ్చేసరికి స్కేర్సిటీ చాలా ఉందండి. ఒక్కో సెక్రటరీ వచ్చేసరికి 2-3 పంచాయతీలు చేస్తున్నారు. ఖచ్చితంగా సెక్రటరీస్ రిక్రూట్మెంట్ కూడా ఉంటుంది. అలాగే మిగతా ఫంక్షనరీస్ కూడా అవసరత ఉంటుంది. ఉన్న వాళ్ళకి సమర్థవంతమైన జాబ్ చాట్ చేసి మంచిగా వినియోగించుకోవాలని నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. చాలామంది కొంచెం అపోహతో ఏం చేస్తున్నారంటే ఈ యొక్క మళ్ళీ ఉద్యోగాలు వేయరేమో, రేషనలైజ్ చేస్తున్నారేమో, 2 సచివాలయాలు కలపరండి. సచివాలయం ఎక్కడిదక్కడే ఉంటుంది. అందులో ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్స్ని, టెక్నికల్ ఫంక్షనరీస్ ఎవరండి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సర్వేరు, అలాగే విఆర్ఓ, వీళ్ళందరినీ అక్కడ అవసరతను బట్టి, జనాభాను బట్టి వాళ్ళని అటు ఇటు చేంజ్ చేసుకోండి. చేంజ్ అంటే ఒకళ్ళే ఇద్దరు చేసే కాడ ఒకళ్ళ నుంచి ఎక్కువైన వాళ్ళని కూడా యాస్పిరేషనల్ సెక్రటరీగా చేసుకుంటారు. వీళ్ళైతే మల్టీపర్పస్ ఫంక్షనరీస్ అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. ఏ గ్రామంలో ఉండే సచివాలయం ఆ గ్రామంలో ఉంటుందని మరొకసారి మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో మీకు సమగ్రంగా విత్ ఎవిడెన్స్తో మన జయదేవ్ అకాడమీ మీకు అందిస్తుంది. దయచేసి లేట్ అయిందండి, ప్రభుత్వాలు మారినాయి కాబట్టి ప్రతి ప్రభుత్వం తనకంటూ ఒక ముద్ర వేయాలనే ఉద్దేశంతో ఒక పర్ఫెక్ట్ జాబ్ షాట్ తయారు చేసుకునే పనిలో నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఎంతో కొంత లేట్ అయి ఉంటుంది. అంత మాత్రాన నోటిఫికేషన్లు ఏమి వేయకుండా ఉండరు. కాబట్టి హ్యాపీగా చదువుకోండి, మంచి జాబ్ సాధించండి. అలాగే గ్రామ వార్డు సచివాలయం సంబంధించి, అలాగే గ్రూప్స్ సంబంధించి మన జయదేవ్ అకాడమీ ఎప్పుడు మీకు మంచి సలహాలు ఇస్తుందని మా ఈ యొక్క రంజాన్ సందర్భంగా మీ అందరినీ మనసారా దీవిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అనాలి.